హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే మ్యాంగో కేసరి చేస్తున్నాను. నాలాగా మామిడి పళ్ళని ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు చేసుకునే కేసరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా మామిడి పళ్ళతో చేస్తున్నాను. ఈ మామిడి పళ్ళ కేసరి నేను ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడైతే బాగా పండినటువంటి మామిడి పళ్ళు 3 తీసుకున్నాను, చిన్న సైజుది. నేను తీసుకున్న మామిడి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి. మనకి ఎంతవరకు మామిడి పళ్ళు గుజ్జు అనేది అవసరమో అన్ని మామిడి పళ్ళు అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను. చాలా తీయగా కూడా ఉన్నాయి మామిడి పళ్ళు. మనము ఈ కేసరికి రవ్వ అయితే ఎంత తీసుకుంటామో ఈ మామిడి పళ్ళు పేస్ట్ అనేది కూడా అంతే తీసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. మామిడి పళ్ళు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మామిడి పళ్ళు మొత్తాన్ని కూడా ఇలా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. చూడండి, మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కడ ముక్కలు లేకుండా ఇలాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని, నేను డ్రై ఫ్రూట్స్ ఓన్లీ జీడిపప్పు మాత్రమే తీసుకుంటున్నానండి, వేరే ఏం తీసుకోవట్లేదు. వీటిని దోరగా వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకొని అదే ప్యాన్లోకి 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులోకి నీళ్ళు అనేది తీసుకోవాలి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల దాకా నీళ్లు తీసుకుంటున్నాను. నార్మల్గా కేసరికి అయితే 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు తీసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ మ్యాంగో ప్యూరీ కూడా తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల నీళ్ళు అనేది తీసుకున్నాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో ఉంటే మనం రవ్వ వేయగానే బాగా ఉండలు కట్టేస్తుంది. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ మొత్తము కూడా పూర్తిగా ఉడికిపోవాలి. మనం ముందుగానే చక్కెర అనేది వేసేసామంటే రవ్వ అనేది సరిగా ఉడకదు. కాబట్టి రవ్వ ఉడికిన తర్వాతే చక్కెర వేసుకోవాలి. మామూలుగా అయితే 1 కప్పు రవ్వకి 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ మ్యాంగోతో చేస్తున్నాను కాబట్టి 1.5 కప్పు చక్కెర అనేది వేసుకున్నాను. పైగా మ్యాంగోస్ కూడా బాగా స్వీట్గా ఉన్నాయి, అందుకని చెప్పి 1.5 కప్పే చక్కెర వేసుకున్నాను. ఈ చక్కెర మొత్తము కూడా రవ్వలో బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 కప్పు మ్యాంగో ప్యూరీ వేసుకుంటున్నాను నేను. 1 కప్పు అయితే కూడా సరిపోతుంది. నాకు మ్యాంగోస్ బాగా ఇష్టం కాబట్టి కొంచెం ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉంటుందని చెప్పి 1.5 కప్పు దాకా వచ్చింది ఆ పేస్ట్ అనేది. అది మొత్తము కూడా అలానే వేసుకున్నాను నేను. ఇది మొత్తము కూడా రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. నార్మల్గానే కేసరి అనేది అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, ఇలాగా మామిడి పళ్ళు ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో ప్యూరీ అంతా కూడా బాగా ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు నెయ్యి అనేది తీసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తము కూడా రవ్వలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి మొత్తము నెయ్యి అనేది తీసుకున్నాను. ఎక్కువగా చేసుకునేటప్పుడు నెయ్యితో పాటు వెజిటేబుల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు రవ్వకి 1 కప్పు నెయ్యి అనేది తీసుకున్నాను. ఇది మొత్తము కూడా బాగా మిక్స్ అవ్వాలి రవ్వలో. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. చివరగా ఒక 4 యాలకులను ఇలాగ దంచి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మ్యాంగో కేసరి అయితే రెడీ అయిపోయింది. బాగా చల్లారిపోయినా కూడా అస్సలు గట్టిపడదండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది కేసరి. చూసారు కదండి నేను చేసిన మ్యాంగో కేసరి. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.